క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరయులా ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చాలా ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు, సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో ఒక సేవకుడు దేవుని చిత్తమును జరిగించకపోతే? చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయాలు ఇవి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుచు వారిని ఎక్కడెక్కడికి వెళ్ళమన్నారు, ఏమేం చేయమన్నారు అన్నది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. అయితే వెళుతూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నానంటే సువార్త నిమిత్తం వారినే పంపిస్తూ ఉంటాడనమాట. ఇదిగో నువ్వు పలానా చాటకు వెళ్ళు, పలానా చాట ఉండు, ఇదిగో ఇక్కడికి వెళ్ళు అని దేవుడు పంపిస్తాడనమాట. అలా దేవుని చిత్తమును నెరవేర్చకపోతే, దేవుడు చెప్పిన ఆ మాటను వినకపోతే ఏం జరుగుతుందన్నదే మనం గ్రంథంలోకి వెళ్ళి చూస్తే చూడండి. అలా మనం గ్రంథంలో ఏం చెబుతున్నారో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం. ఒక వ్యక్తిని గురించి చూద్దాం. దేవుని చిత్తమును ధరించకుండా తాను వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందన్నదే, ఒక సేవకుడు దేవుని చిత్తమును జరిగించకపోతే ఏం జరుగుతుందన్నదే మనం ఇక్కడ చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవాకు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ ఒక సేవకుడిని, ఒక వ్యక్తిని పంపిస్తాడు దేవుడు. ఇదిగో నాయన, పలానా చాటకు నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇదిగో నినేవే పట్టణానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు నేను చెప్పిన మాట నువ్వు ప్రకటించు అని అంటే, అంత దూరం ఏడబోతావు, అక్కడికి ఏడబోతావు అని ఏం చేసిండు ఇతను చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తరీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ
దొరకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన వాడ దిగువ భాగమునకు పోయి పడుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు వాడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఇక్కడ చూశారండి, ఒక సేవకుడు దేవుని చిత్తమును జరిగించకుండా వెళ్ళిపోతే ఏం జరుగుతుందన్నది ఇక్కడ మనకు కనపడుతుంది. సేవకుడు ఏం చేయాలి? దేవుని చిత్తమును జరిగించాలి. ఈ యోన దేవుని చిత్తమును జరిగించకుండా, చెప్పమన్న మాట చెప్పకుండా వాడ ఎక్కి వాడ దిగువ భాగమున హాయిగా నిద్రపోతూ వెళ్ళిపోతాడు. అయితే దేవుని చిత్తమును జరిగించని సేవకుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సంతోషం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. వారికి అక్కడ ఏం కలుగుతుంది అంటే బాధలే కలుగుతాయి అన్నమాట. జాగ్రత్తగా వినండి. యోన వాడలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? యోన వాడలో ఉన్నప్పుడు అక్కడ పెద్ద తుఫాను, గాలి, వాన వచ్చింది. వచ్చినప్పుడు ఆ పడవ ఏమవుతుంది? ఆ తాటికి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు యోనాతో పాటు యోనాతో ఉన్న వారికి కూడా బాధలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. అంటే యోన ఎక్కడైతే ఉన్నాడో, దేవుని చిత్తము నెరవేర్చకుండా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ బాధలు అనేది వచ్చేసినాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, దేవుని చిత్తమును జరిగించని ఒక వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో, సేవకుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని మాట వినకుండా ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆ సేవకుడితో పాటు ఆ కుటుంబానికి వారికి కూడా ఏమొస్తాయి? బాధలు అనేది వస్తాయి. ఇప్పుడు వాడలో ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారా? లేరు. ఎందుకని అంటే దేవుని చిత్తమును ఈ సేవకుడు జరిగించకుండా వెళుతున్నాడు కాబట్టి. అలాగే దేవుని చిత్తమును జరిగించకుండా ఒక సేవకుడు ఒక ప్రాంతంలో ఉన్నా, ఒక చాట ఉన్నా, ఎక్కడున్నా దేవుని చిత్తమును జరిగించితేనే ఆనందం. దేవుని చిత్తమును జరిగించకపోతే అక్కడ ఏమొస్తాయి? శ్రమలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ సేవకుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏమొస్తాయి? శ్రమలు అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు యోన అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? వాడలో ఉన్నప్పుడు ఏం జరిగింది? గాలి వాన వచ్చింది. వారందరికి ఏం కలిగింది? భయం, శ్రమ అనేది వచ్చేసింది. అదే దేవుని అక్కడి నుంచి దేవుణ్ణి చేప కడుపులో నుంచి ప్రార్థించి బయటకు వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, నినేవే పట్టణానికి వచ్చిన తర్వాత, అక్కడ ప్రకటించిన తర్వాత వారందరూ మారి తర్వాత వారందరికీ అక్కడ ఏం కలిగింది? వాళ్ళకి, ఆ సేవకుడికి వాళ్ళకి ఏం కలిగింది? ఆనందం అనేది కలిగింది. అలాగే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఒక సేవకుడు ఎక్కడైనా ఉన్నాడు అని అంటే అతడు దేవుని చిత్తమును జరిగించకపోతే ఆ కుటుంబంలో కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్న వారికి కానీ శ్రమలు అనేది వస్తాయి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రాంతానికి దేవుడు చెప్పినట్టు చేయకపోతే వస్తాయి అన్నమాట. ఇక్కడ యోనా గారి జీవితంలో నుంచి మనం నేర్చుకున్న విషయం ఏమిటి అని అంటే, యోన దేవుని చిత్తమును జరిగించకుండా వెళ్ళిపోతుండ కాబట్టి ఆయనతో పాటు ఉన్న వారికి కూడా శ్రమలు వచ్చింది. అలాగే దేవుని చిత్తమును జరిగించినప్పుడు అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నవారు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలోనే ప్రతి ఒక్క చాట కూడా గమనించుకోవాలి. ఎందుకు మాకు శ్రమలు వస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యోన ఆ వాడ దిగువ భాగాన ఉన్నప్పుడు సముద్రం మీద తుఫాన్ అనేది, ఆ గాలి అనేది వచ్చింది. వచ్చినప్పుడు అసలు ఇది ఎందుకు వస్తుంది? ఈ గాలి వాన ఎందుకు వస్తుంది? ఎవరు వల్ల వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? మరి ఇది ఎలా తగ్గిద్ది అని వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నవారు, వాడలో ఉన్నవారు పోయి నిద్రపోతా లెగిసి దేవునికి ప్రార్థన చేయన్నప్పుడు అప్పుడు ఆ యోనా లెగిసి అప్పుడు చెబుతాడు అనమాట, ఈ గాలి తుఫాను ఎందుకు వచ్చినాయి అంటే, ఎందుకు వచ్చినాయి?
నా కోసమే వచ్చినాయి. ఎందుకు నేను దేవుని చిత్తం చేయకుండా పారిపోతున్నా? ఏమని చెబుతారు అక్కడ? జీవము గల దేవుని, ఈ సృష్టికర్త, జీవము గల దేవుని సేవకుడిని నేను, జీవం గల దేవుని సేవకుడిని అని చెబుతారు అక్కడ. వాళ్ళకి ఆశ్చర్యం వేసి, ఏంటి నువ్వు జీవము గల దేవుని సేవకుడు అయ్యి ఎంత పని చేస్తావు అంటే, మమ్మల్ని అందరిని చంపేయడానికి, మమ్మల్ని అందరిని ఇచ్చేయడానికి నువ్వు ఇలా పారిపోయి వచ్చావా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు మరి ఏం చేయాలని అన్నప్పుడు యోనా ఏం చేస్తారండి? అయ్యా, ఈ ప్రమాదం అనేది నా ద్వారా వచ్చింది కాబట్టి కాళ్ళు చేతులు కట్టి నన్ను కాళ్ళు చేతులు పట్టి సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేసినప్పుడు ఇదనేది ఆగిపోయిద్ది అని చెప్పినప్పుడు యోనా చెప్పినట్టు వాళ్ళు ఏం చేశారు? సముద్రంలో పడేశారు. అప్పుడు అది అనేది ఆగిపోయింది. అలాగే సేవకుడు దేవుని చిత్తమును జరిగించినప్పుడు ఆ కుటుంబంలో కానీ, ఆ ఊర్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ సంతోషం అనేది ఉంటుంది. ఇది ఎవరు గమనించాలి? ఎవరు గమనించాలి? ఎవరు తెలుసుకోవాలి? అక్కడ ఉన్న వారు ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి, ఆ వాడలో ప్రమాదం ఉన్నది కాబట్టి, ప్రమాదం వచ్చినది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? కనుక్కున్నారు. ఇది ఎలా వచ్చింది, అసలు మాకు ఈ ప్రమాదం ఎలా వచ్చిందని కనుక్కున్నారు. అలాగే ఒక సేవకుడు అలా అక్కడ ఉన్నప్పుడు అక్కడ మాకు ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా, ఏముంది? ఒకవేళ ఆశీర్వాదం ఉంటే ఇతడు దేవుని చిత్తాన్ని జరిగిస్తుండే ఇక్కడ ఉండాలి. అదే శాపం వచ్చిందానికి ఇన్ని కాళ్ళు చేతులు కట్టి ఊరెలుపులు పారేయాలి. ఏం చేయాలి? పంపించేయాలి. అక్కడి నుంచి పంపించేయాలి, వెళ్ళిపోమనాలి. ఎందుకనంటే అతడు చేయవలసింది ఇంకెక్కడో ఉన్నది కాబట్టి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. లేఖనం ఏం చెబుతుందన్నదే ఈ రోజున మనం బైబిల్ చదువుతాం, వాక్యాలు వింటాం, కానీ అది మనం గ్రహించం, పాటించం. అలా చేస్తేనే మనకు, పాటించినప్పుడే అది మనకు ఆశీర్వాదం. యోనా అక్కడ ఉన్నప్పుడు, యోనా వాడలో నుంచి సముద్రంలో పడేసినప్పుడు యోనానే అక్కడ వాళ్ళ తుఫాను అది మొత్తం ఏమైంది? ఆగిపోయింది. దాంట్లో ఉన్నప్పుడు ప్రమాదం అనేది వచ్చింది. అది ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్క సేవకుడు ఎవరైనా కానీ ఇతడు దేవుని చిత్తం చేస్తాడా లేదా అన్నది అక్కడ ఉన్న వారికే, ఇక్కడ ఉన్న విశ్వాసులకే అర్థమైపోతుంది. అది ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఏంటి అన్నది వాక్యం చదివితే అర్థమవుతుంది. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.